నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన 26 గంటలు ధారావాహికం నుండి 8వ భాగం వినేద్దామండి. టికెట్ ప్లీజ్. ఉలిక్కి పడి తలెత్తాడు ఆదిత్య. ఎదురుగా టీసీ చొక్కా లోపల జేబులో నుంచి టికెట్ తీసిచ్చాడు. ఇక్కడ మిగతా ప్యాసింజర్లు ఎక్కలేదండి, మరెక్కడైనా ఉన్నారా అడిగాడు ఆదిత్య ఆత్రంగా. క్యా హై? ఆదిత్యకు అర్థమైంది అతడికి తెలుగు రాదని. ఇంగ్లీష్లో అడిగాడు మళ్ళీ అదే. అబ్ తక్ నై మిలా. అంజనీ ప్రసాద్ టికెట్ ఇచ్చాడు. ఆ నల్లకోట ఆయన ఇచ్చిన రసీదు కూడా చూపించండి, లేకపోతే ఈయనగారు మళ్ళా 325 రూపాయలు ఇవ్వమంటాడేమో అంది భర్తతో భ్రమరం. నేను ఇచ్చాను లేవే, నువ్వు ఉండు అన్నాడు విసుగ్గా. అవును, నువ్వు ప్రతిదానికి ఇలాగే నా నోరు మూస్తూ ఉండు, నీకు టోపీలు పెడుతూ ఉంటారు అందరూ. ఇదిగో టికెట్ కలెక్టరు, మా ఆయన తెలివి తక్కువగా 4 ఏళ్ల దానికి కూడా డబ్బులు కట్టాడు, కానీ నువ్వేమైనా తిరిగి ఇస్తావా? ఇంతకుముందు వచ్చిన వాడు మహా కర్కోటకుళ్ళే, నా మాట వినలేదు అంది టీసీతో భ్రమరం. వాట్ ఈస్ దట్ షీఈస్ టెల్లింగ్? షీఈస్ టెల్లింగ్ దట్ హాఫ్ టికెట్ ఆల్సో ఈజ్ టేకెన్ ఫర్ మై డాటర్, అంజనీ ప్రసాద్ చెప్పాడు. ఠీక్ హై, ఠీక్ హై. అతను ముందుకు వెళ్ళిపోయాడు. ఠీక్ హై కాదు, మా డబ్బులు ఇస్తావా మళ్ళీ రెట్టించింది. మీరు మాట్లాడరేమిటి? అతను ఠీక్ హై అంటూ వెళ్ళిపోతూ ఉంటే భర్తను గదమాయించింది. మనం ఢిల్లీ వెళ్లేలోగా ఇస్తాడట్లేవే, ఓసారి చెప్పాడు కదా, ఇక నువ్వు నోరు మూసుకో అన్నాడు. చిప్స్, పొటాటో చిప్స్. ట్రేలో ప్యాకెట్లతో ప్యాంట్రీ కార్పొరాడు వచ్చాడు. మధురం వాటిని చూస్తూనే, అమ్మా చిప్సే అంది తల్లి గడ్డం పట్టుకొని ఊపుతూ. ఇప్పుడేం చిప్సే, ఇప్పటిదాకా పేలాలు తింటూనే ఉంటివి కదా, చీకటి పడుతోంది, కాసేపు ఉండి పులిహోర తిందాం, ఆవ పెట్టి కమ్మగా చేశా అంది కూతుర్ని సముదాయిస్తూ. అమ్మ ఇచ్చిన ఇడ్లీలు కూడా ఉన్నాయి ఇంకా. అంజనీ ప్రసాద్ పొయ్యి రాచేశాడు. ఏదైనా కాలం వస్తే పారేద్దాంలేండి అంది. పూరీలు కూడా ఉన్నాయి మరి, అవి రేపు పొద్దున తిన్నా బాగానే ఉంటాయి. అసలే రైలు లేటుగా ఏడుస్తున్నది కదా, ఎప్పటికి చేరతామో మనం ఢిల్లీకి, ఉండనియండి అంది. అమ్మ చిప్స్ అబ్బాయి వెళ్ళిపోతున్నాడే. పెద్దగా గుంటూరు జాలయ్య మార్కెట్లో సైరన్లాగా ఒక్క అరుపరిచింది మధురం. అబ్బాయి ఇట్రా అయ్యా అన్నాడు అంజనీ ప్రసాద్ కూతురు ఏడుపు తట్టుకోలేక. ఏమిటి ఇప్పుడు కొంటారా? భర్తను కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ అడిగింది భ్రమరం. పిల్ల ఏడుస్తున్నది కదే, అది ఎప్పుడు ఇవాళ ఏడ్చినన్ని సార్లు ఏడవలేదు, 4 కిలోలన్నా తగ్గు ఉంటుంది అన్నాడు కూతుర్నే జాలిగా చూస్తూ. కావేరికి ఆయన మాటలకు నవ్వొచ్చింది. ఏడుపుకు 4 కిలోలు తగ్గితేనే నోరు ముయ్యకుండా తింటున్న తిండికి తల్లి కూతుళ్ళిద్దరూ చెరకు 10 కిలోలు పెరిగే ఉంటారు. కర్మ కర్మ, నా మొగుడు నా మాట వినేవాడైతే నా కర్మ ఇలా ఎందుకు కాలుతుంది? ఓ ప్యాకెట్ మా మొహాన్ని పారేసి డబ్బులు ఆయన దగ్గర తీసుకొని, ఆయన ఇంతకీ ఎంతంటావు అది పెద్దగా అరిచింది. 10 రూపాయలు. హవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారు. రైతు బజార్లో కిలో 4.5 పెట్టి బంగాళదుంపలు తెచ్చుకుంటే ఇలాంటి ప్యాకెట్లు 15 చేసుకోవచ్చు. 5 రూపాయలకి ఇస్తావా అడిగింది. పొద్దుటి నుంచి చూస్తున్నాను, ఒకటే సదా ఇస్తున్నావు, ప్రతిదీ సగం రేటుకి అడుగుతావు, ఏంటి నీ ఉద్దేశం? రైల్లో అన్ని ఫిక్స్డ్ రేట్లు తెలుసా అన్నాడు కుర్రాడు వెనక్కు తిరిగి అరుస్తూ. మా సుల్తాన్ బజార్లో, ఇదిగో ఆ మాట మరొకసారి అన్నామంటే ఊరుకునేది లేదు, నాకు తిక్కరేగుతుంది. నేను సుల్తాన్ బజార్లో 5 ఏళ్లు పేవుమెంట మీద కూర్చొని లుంగీలు అమ్మాను, నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు. అతడి మాటలకు కోపంతో ఊగిపోతూ ఝుంకారం చేయటం మొదలుపెట్టింది ఆవేశంగా భ్రమరం. ఆమె మాటకు ఎవరు ఎదురు చెప్పినా అవమానం చేసినట్టుగానే భావిస్తుంది. ఆమె ముఖం ఎర్రబడి చెమటలు కారుతోంది. ఆ వెధవకు తెలుసో తెలీదో తన మరిది ఢిల్లీ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్ అని అనుకుంది. ఇట్రా ఇట్రా, నువ్వు ఇట్రా. ఎప్పుడు నువ్వు లుంగీలు అమ్మింది సుల్తాన్ బజార్లో అడిగింది. అతడు ఆమెను ఓ పట్టు పట్టాలనుకుంటూ విసురుగా 4 అడుగులు ముందుకేశాడు. రేపు దీపావళికి సరిగ్గా అది మానేసి నేను ఈ రైలు ఎక్కి 5 ఏళ్ళు అవుతుంది. ఏమిటా అన్నాడు తలెగరేస్తూ. ఏమయ్యో, నీ జేబులో రుమాలుడు పడే అంది ఆవేశంతో ఊగిపోతూ భర్త వైపుకు తిరిగి. అంజనీ ప్రసాద్ ప్యాంటు జేబులో నుంచి రుమాలు బయటికి తీశాడు. ఓ పాత గుడ్డ ముక్క మాసి నల్లగా మట్టి కొట్టుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు గుర్తుపట్టాను నిన్ను, పొద్దుటి నుండి ఆలోచిస్తున్నా, ఇంతకుముందు ఎక్కడ చూశానా అని. ఇదిగో నువ్వు అమ్మిన లుంగినే ఇది. 50 అని చెప్పి 25 అడిగితే మరో మాట లేకుండా తీసుకోమని ఇచ్చావు చూడు, అది. మొదటి ఉతుక్కి తుండుగుడ్డ అయింది, రెండో ఉతుక్కి జేబు రుమాలైంది. నన్నే మోసం చేస్తావా? తీ ముందు 25 రూపాయలు.
కాళికలా గుడ్లు రుముతూ నాలుక బయట పెట్టింది. వాడొక క్షణం అటు ఇటు చూశాడు అయోమయంగా. ఆమె అరుపులకి భోగిలో జనమంతా లేచేటే చూస్తున్నారు. అమ్మో అని పెద్దగా ఓ గావు కేక పెట్టి విఠలాచార్య సినిమాలో మనిషి మాయమైపోయినట్లుగా అక్కడి నుంచి మాయమయ్యి ప్యాంట్రీ కారు స్టోర్ రూమ్లో బస్తాల మధ్య ముడిచి కూర్చున్నాడు. పక్క బేలో ఓ మధ్య వయస్కురాలు భ్రమరం దగ్గరకల్లా వచ్చి, మీకు ఎంత గుర్తండి అక్కయ్య గారు, భాలే పట్టుకున్నారు వేధవని. వేధవలు మనం మెత్తగా ఉంటే ఇలాగే మోసం చేస్తారు అంది నవ్వుతూ భ్రమరాన్ని మెచ్చుకోలుగా చూస్తూ. భ్రమరం ఆమెను పైనుంచి కింద దాకా చూసింది. అవును, నాకు తెలియక అడుగుతాను, నీ వయసు ఎంత? నేను నీకు అక్కలాగా కనపడుతున్నానా? నువ్వు పుట్టిన తేదీ ఏమిటి? ఎక్కడ పుట్టావు? ఎంతమంది పిల్లలు నీకు? పిసరంత లావుగా ఉంటేనే అందరికంటే పెద్దవాళ్ళు అయిపోతారా అంది గదుముతున్నట్టు. ఆ మేఘ గర్జనలకు ఆమె అక్కడి నుంచి ఎప్పుడు పారిపోయిందో తెలీదు. ఆమె చీరను మొహం అంతా కప్పుకుని ఎప్పుడు తన బేలోకి వెళ్ళి మొగుడిని గట్టిగా పట్టుకుని ఒదిగిపోయి కూర్చుందో తెలియదు. మరు క్షణంలోనే భ్రమరాన్ని తొంగి చూస్తున్న పెట్టెలోని వాళ్ళంతా ఎవరి సీట్లల్లో వాళ్ళ కుక్కిన పెన్నులా కూర్చుండిపోయారు. ఆమె దృష్టి తమ మీద ఎక్కడ పడుతుందో అని భయపడుతూ. ఇది మరీ బాగుంది, మన శోభనం నాటిని తెల్ల చీర పాతబడిందనే కదా ముక్కలు చేసి నాకు రుమాల్లాగా కుట్టించావు. పాపం వాణ్ణిందుకే అనవసరంగా దబాయించావు అన్నాడు నోరంతా తెరిచి అమాయకంగా అంజనీ ప్రసాద్. తానే పెద్ద తెలివిగలవాడిలాగా నాతో మాట్లాడాలనుకుంటాడా? నేను తిరిగి దెబ్బ కొడితే వేధవన్నారు వేధవ పారిపోయాడు. మనం ఢిల్లీ వెళ్ళేంత వరకు అవతల పెట్టి వరకే వాడు ఏం అమ్మినా అంటూ భర్త వైపుకు తిరిగి, ఇదిగోనయ్యా నీ కుళ్ళుగొడ్డ, రేపు దాన్ని మా మరిది ముందు బయటకు తీసావా ఊరుకునేది లేదు. అవును, ఏమిటి అంటున్నావు? ఇది నా చీర ముక్క. అసలు నీకు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసి చావదేమో, నోరు మూసుకుని ఉండలేవు అంది కళ్ళెర్ర చేస్తూ భ్రమరం. అమ్మా చిప్సే దెబ్బరొట్టె కూతురు మరోసారి ఆవలించింది. మళ్ళీ నోరు తెరిచి చిప్స్ అన్నావో మీ నాన్న జేబురుమాల నీ నోట్లో కుక్కుతా చేస్తావు గెలగెల్లాడి. వేధ ఒక 10 రూపాయలు కావాలట, 4 ఉన్నాయో లేవో ఆ కవర్లో. కావేరి టాయిలెట్కు పరిగెత్తుకు వెళ్ళి తలుపేసుకుని మరీ పడి నవ్వసాగింది. ఆమె మాటలకు 15 గంట దాకా. ఆదిత్యకు కంగారుగా ఉంది. రాంపండు ఉన్నట్లుండే మాయమవ్వటం అతడి ఆలోచనలన్నింటినీ తలకిందులు చేసేలా కనపడుతున్నది. అతడు కనపడకుండా పోతే తనేం చేయాలో అర్థం కావటం లేదు. ఒకసారి వెళ్ళి అన్ని పెట్టెలు చూసొద్దామా అనుకున్నాడు. తన పిచ్చి కానీ తను వెళ్తేనే వాళ్ళు కనపడేటట్లయితే వాళ్లే ఇక్కడికి రాకుండా ఉంటారా? రైలు ప్లాట్ఫామ్ మీద ఆగితే టైం చూసుకున్నాడు. 8 అవుతోంది. కిటికీకి తలానించి ప్లాట్ఫామ్ మీద చూశాడు ఏ స్టేషనా అని. టైం టేబుల్ ప్రకారం ఇది ఇటార్సీ వరకు, నాగపూర్ దాటిన తర్వాత ఆగకూడదు. స్టేషన్ పేరు ఆమ్లా. ప్యాంట్రీ కారు కుర్రవాళ్ళు డిన్నర్ ప్యాకెట్లు తీసుకొస్తున్నారు. ఇక్కడ 5. ఆదిత్య కూర్చున్న సీటు మీద పెట్టాడు. ఆదిత్య అడిగాడు, ప్యాసింజర్లు లేకుండానే పెట్టేస్తున్నావు, వాళ్ళు ఎక్కడైనా కనపడి చెప్పారా ఇక్కడ పెట్టమని అన్నాడు. లంచ్ ఇస్తున్నప్పుడే చెప్పారు సార్, డిన్నర్ కూడా ఇవ్వమని. నాగపూర్లో దిగిన వాళ్ళు ఇంకా ఎక్కలేదయ్యా బాబు అన్నాడు. ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర కూర్చుని ఉంటారు, రిటర్న్లో చూస్తానులేండి, అప్పటికి వాళ్ళు రాకపోతే తీసుకువెళ్తాను. అతడు వెళ్ళిపోయాడు ముందుకి. ఆదిత్య సందిగ్ధత అతన్ని ప్రశాంతంగా కూర్చొనియటం లేదు. నాగపూర్లో రైలు 5 గంటలకు బయలుదేరింది. ఇప్పుడు 8 గంటలు కావస్తోంది. ఈ రైల్లో వాళ్ళు ఎక్కువ ఉంటే ఈ పాటికి తమ సీట్ల దగ్గరకు వచ్చి ఉండేవాళ్లే. కట్టకట్టుకుని అందరూ నాగపూర్లోనే దిగబడిపోయి ఉంటారు. ఆ మాట అనుకుంటే అతడికి గుండె దడదడలాడుతోంది. రాంపండుకి ఇచ్చిన 15,000 గుర్తొస్తున్నాయి. సౌజన్యత ఊహించుకుంటున్న రంగుల భవిష్యత్తు గుర్తుకొచ్చింది. ఎదురుగా కూర్చున్న కావేరి ఏడుపు మొహంతో దెయ్యంలా కనపడుతున్నది. ప్యాంట్రీ కారు కొన్నాడన్నట్టుగా తమ ఫ్రెండ్స్ దగ్గరే కూర్చున్నా వాళ్ళు ఏ భోగిలో ఉన్నారో తనకు తెలియదు. వెధవ తన డబ్బులతో ఇంకా 3 తీసుకొస్తానన్నాడు. తనకు వాళ్ళను పరిచయమే చేయలేదు. మొదటిసారి అడిగితే ట్రేడ్ సీక్రెట్ అన్నాడు. రెండోసారి అడిగితే వాళ్ళందరితో మీకేం పని సార్, నలుగురిలో లేనిపోని అనుమానాలు కలిగించడం తప్ప మన అవసరానికి అందుబాటులో ఉంటారు కదా వాళ్ళు అన్నాడు. వెధవ తన అనుమానం అడిగిన 50,000 నుంచి 25,000కి దిగాడు కదా, ఇలా పక్క నొక్కుళ్ళు మొదలుపెట్టాడేమో. ఎవరిని తీసుకురాకుండానే తీసుకొస్తున్నానని చెప్పి. అసలు ఇలాంటి వాళ్లను నమ్మటం అంత బుద్ధి తక్కువ మరొకటి లేదు. నీతి జాతి లేని మనుషులు ఎంతకైనా తెగిస్తారు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. ఏదో అవసరానికి కాళ్ళు పట్టుకున్నాడు కానీ లేకపోతే తనకేమిటి అసలు వాళ్ళతో పని? వాడు కనపడకపోతే తనే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ముందుగా పోలీసులు తననే అనుమానిస్తే అసలుకే మోసం వస్తుంది. ఏం చేయాలో తెలియనట్టుగా తలపట్టు కూర్చున్నాడు. ఏమండి, మన తిండి సంగతి ఏం చేద్దాం అంది కావేరి. నన్ను తిను
అంతగా ఆకలికి మండి చస్తున్నావా అన్నాడు విసురుగా. బెత్తరపోయింది కావేరి అతడి కంఠానికి, మాటకి, చూపుకి. ఆ మాట అన్న తర్వాత తడబడటం అతడి వంతయింది. అది కాదు కావేరి, నాకు తలకాయ పగిలిపోతున్నది. జెండు బాంబు వేశావా బుట్టలో అన్నాడు తన అసందర్భపు ప్రేలాపనను కప్పిపుచ్చుకోవాలి అన్నట్లుగా. లేదు అంది ముఖం ముడుచుకుంటూ కావేరి. మళ్ళీ ఆ మాటకు ఆయన గారు ఏం రాద్ధాంతం చేస్తారోనని భయపడుతూ. ఆదిత్య తనను తాను నిగ్రహించుకుంటూ ముందుకు వంగి ఆమె చేయి పట్టుకుని, నీకు ఆకలి అవుతుందా అన్నాడు సౌమ్యంగా. మనుషులు తినేట అంత కావటం లేదులేండి. నిష్ఠూరంగా ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. ఆదిత్య లేచి ఆమె పక్కన కూర్చొని బుజ్జగిస్తున్నట్లుగా ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ, లేదురా, నొప్పితో తల ఎంతగా పగిలిపోతున్నదో తెలుసా, సారీరా అన్నాడు. కావేరికి అతడి ప్రవర్తన ఎప్పుడూ అంతు చెక్కదు. ఎందుకు ఉన్నట్లుండి కోపగించుకుంటాడో తెలియదు. మరు క్షణంలోనే జారిపోయి ఎందుకు మెత్తపడతాడో తెలియదు. ఆమె దగ్గర నుండి లేచి 2 అడుగులు ముందుకు వేసి, ప్రసాద్ గారు, మీ దగ్గర పెయిన్ బామ్ ఏదైనా ఉంటే ఇవ్వండి, బాగా తలనొప్పిగా ఉంది అని అడిగాడు. నిజంగానే తను బాధపడుతున్నాడని కావేరి అనుకోవాలి అన్నట్లుగా. ఆంజనీ ప్రసాద్ తన దగ్గర ఉన్న బుట్టలో వేళ్లు పెట్టి కెలకటం మొదలుపెట్టాడు సీసా కోసం. అప్పుడు కనపడ్డాడు ఆదిత్యకు ఓంకారం ఆ పెట్టెలోకి వస్తూ. జారిపోతున్న ప్రాణాన్ని పైకి గుంజుతున్నట్టుగా అనిపించింది. అతడి మనసంతా ప్రఫుల్లమైంది. ఆయన దగ్గరకల్లా వచ్చిన తర్వాత నవ్వుతూ, మిగతా వాళ్ళు రండి, కంగారు పడిపోతున్నాను అన్నాడు. తర్వాత తన మాటకు ఒత్తాసగా, తోటి ప్రయాణికులు పాపం సామాన్లతో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అన్నాడు. అతడు ఆ మాట అంటూనే ఉన్నాడు. రాంపండు ఎక్కాడు భోగిలోకి. వెనక్గా ధర్మలింగము, ఆ వెనకాల వెంకటాచలము, అచ్చమాంబ ఎక్కారు. ఆదిత్యకు 3 గంటల నుండి అనుభవిస్తున్న టెన్షన్ పూర్తిగా తగ్గిపోయింది. రాంపండును చూస్తూనే ప్రాణం తేలిక పడింది. మీ అందరికీ కుర్రాడు డిన్నర్ పెట్టి వెళ్ళాడు, మీరెక్కడున్నారా అని చూస్తున్నాను అన్నాడు ఆదిత్య చాలా రిలాక్సింగ్గా. ధర్మలింగం గారే మా కొంప ముంచారు అన్నాడు రాంపండు పెద్దగా నవ్వుతూ. రైల్లో బాంబు ఉన్నదంటే స్టేషన్ బయటికి పరిగెత్తామా, అక్కడ ఆయన గారి 6వ ప్రాణం కనపడింది. బుట్టబుట్ట కొనేశాడు, ఓ దుప్పటి పరిచాడు, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కార్యక్రమం మొదలుపెట్టాడు. ఏంటి వేరుశనక్కాయలా ఆదిత్య అనుమానంగా అడిగాడు. అమ్మా వేరుశనక్కాయలే. మధురం నోరు తెరిచింది. భ్రమరం 2 చేతులతోనూ కూతురు నోరు నొక్కేసింది గట్టిగా. రైల్లో వస్తే కొనిపెడతాలే అంటూ. మీరు మిస్ అయిపోయారు, సారీ అండి ధర్మలింగం బహుషారుగా అన్నాడు. తెద్దామంటే మిగలలేదండి, అవి తింటూ ఆనందంలో పడ్డాం. అందులో అవి మన దగ్గర కంటే చాలా చవక. మిగతా ప్యాసింజర్లంతా లోపలికి వెళ్ళిన సంగతి తెలియదు, రైలు కూతపోసిన సంగతి తెలియదు. ఎవరో అన్నారు ఏపీ ఎక్స్ప్రెస్లో బాంబు లేదుట, వెళ్ళిపోతున్నది అని. అంతే, పరుగులు అంకించుకున్నాం సామాన్లు తీసుకుని. మిగిలిన కాయల్ని దుప్పట్లో చుట్టేశాను. బుజ్జిమండల్ని వదిలిపెట్ట బుద్ధి కాలేదు. కాయకు 4 పప్పులండి బాబు. ఇక్కడ కొనుక్కెళ్ళి మన దగ్గర అమ్మితే లాభాలే లాభాలు. ఎంత పరిగెత్తుకుంటూ వచ్చినా చివరి గార్డు పెట్టే పక్కనున్న జనరల్ కంపార్ట్మెంట్ని అందుకోవటమే మహా గగనం అయిపోయింది. అక్కడి నుండి ఇక్కడికి రావడానికి మధ్యలో దారి లేదు. ఇదిగో ఇప్పుడు రైలు ఆగితే వచ్చి పడ్డాం, అది సంగతి అన్నాడు ధర్మలింగం. అచ్చమాంబ సీట్లో కూర్చుంటూనే చీర చెంగురు నెత్తిన కప్పుకొని జాకెట్లో నుండి మంగళసూత్రాలు తీసి కళ్ళకద్దుకుని మళ్ళీ లోపలికి తోసేసింది. ఆదిత్య వెళ్ళి భార్య పక్కన నవ్వుకుంటూ కూర్చున్నాడు. మీకు తలనొప్పి తగ్గిందా నవ్వుతున్న భర్త ముఖంలోకి వింతగా చూస్తూ అడిగింది కావేరి. ఆ ప్రశ్నకు కలవరపడుతూ ఆమె మొహంలోకి చూశాడు. ఆదిత్య హుషారుగా మధురం వంక చూస్తూ, పాప మంచి పాట పాడాలి అన్నాడు. వేరుశనక్కాయలు కొని పెడతారా అంకుల్ అడిగింది. భ్రమరం గదిమింది కూతుర్ని. ఇప్పుడేం వేరుశనక్కాయలే, ఎప్పుడు పడితే అప్పుడేనా, అన్నం తినొద్దు, అయినా ఎవరిని పడితే వాళ్ళని అడగటమేనా అంది. చిన్నపిల్ల, ముద్దుగా అడిగితే తప్పేం లేదులేండి, మంచి పాట పాడించండి అమ్మాయి చేత అన్నాడు. భ్రమరం ఏ కళనుందో పాడవే అంది. నువ్వు తాళం వేయి మరి అంది మధురం. భ్రమరం సర్దు కూర్చుంది. మధురం నోరు తెరిచింది. మరుగేలరా ఓ రాఘవా. చిన్నపిల్లైనా శాస్త్రీయంగా పాడుతున్న తీరు అక్కడ అందరినీ ముగ్ధుల్ని చేస్తోంది. పక్కబేలో కూర్చున్న వాళ్ళు కూడా ఒంగుని ఆ అమ్మాయినే చూస్తూ ఆ పాట వింటూ ఆనందిస్తున్నారు. చిన్నపిల్ల అవటంతో ఒత్తులు పోయి కొన్ని అక్షరాలు మింగేస్తున్నట్లున్నా పెద్దయితే ఎంత క్లిష్టమైన పాటలనైనా అవలీలగా పాడగలదనే నమ్మకం కలిగిస్తోంది ఆ అమ్మాయి ఆ కీర్తన పాడుతున్న తీరు.
మధురం పాట పూర్తి చేస్తూ ఉండగా అక్కడ ఆ పాట వింటున్న అందరూ మెచ్చుకుంటున్నట్లుగా చప్పట్లు కొట్టారు. భ్రమరం కూతుర్ని ముద్దులతో ముంచెత్తింది. అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు. అమ్మాయికి ఎక్కడైనా సంగీతం నేర్పిస్తున్నారా అడిగింది కావేరి, తాను ఇంటి నుంచి తెచ్చుకున్న వాటిని తినేందుకు గాను పేపర్ ప్లేట్లలో పెడుతూ. అవునమ్మా, మా పక్కింటి ఆమె సంగీతం టీచరు. దీని గొంతు బాగుంటుందని పిలిచి మరి రోజు 1 గంట ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటుంది. పిల్లలందరి దగ్గర ఫీజులు తీసుకుంటున్నా ఇది బాగా పాడుతుందని దీని దగ్గర తీసుకోదు అంది కూతుర్ని గర్వంగా చూసుకుంటూ భ్రమరం. 9 గంటలు అవబోతూ ఉండగా భోజనాలు అయ్యాయి. అందరు విను. రాంపండు అడిగాడు ఓంకారాన్ని. అయ్యా, తమరు లేస్తే బెర్తులు దించుకుంటాం. అందరూ ఇక నిద్రపోవాల్సిన సమయం కదా, ఇంతకీ మీరెక్కడ పడుకోవాలని అన్నాడు. బెర్త్ దొరకలేదు కదా, తలుపు పక్కనే టీసీ గారి సీట్లో కునికిపాట్లు పడుతూ కూర్చోవలసి ఉంటుంది. హరి ఓం అన్నాడు నీరసంగా నవ్వుతూ ఓంకారం. భూతద్దాల కళ్ళజోడు సర్దుకుంటూ అన్నాడు. కావేరిని ఏదో విధంగా ఆ రాత్రి లేపేయాలనుకుంటున్న తనకు తెల్లవార్లు వీడు గుడ్లగోబలా చూస్తూ ఆ సీట్లో కూర్చుంటాడు అనుకోవటం ఇబ్బందిగా ఉంది. ముందు వీడిని లేపేస్తే కానీ తన పని సానుకూలమయ్యేలా లేదు అనుకున్నాడు రాంపండు. ఆ పై బెర్తు నాదే. పెద్దవారు మీరెక్కడ కూర్చుంటారు తెల్లవార్లు ఈ చలిలో? పైకి పడుకోండి హాయిగా. నాకు 2, 3 అయితే కానీ ఏ రోజు నిద్రపోయే అలవాట్లేదు. అప్పుడు నేను ఎక్కుతాను, మీరు దిగుదురు కానీ. అవును, ఆ భుజాన తగిలించుకున్న సంచియేనా? కాస్త దుప్పటి గట్రా ఏమైనా ఉన్నాయా అన్నాడు. కంఠంలో ఎగతాళి ఎంత దాచుకున్నా పొంగి బయటకు వస్తూనే ఉంది. అన్నీ ఉన్నాయి స్వామి, నా పెట్టి కూడా మా సత్సంగ సభ్యుల దగ్గరే ఉంది. మా వాళ్ళకి ఎవ్వరికి బెర్తులు దొరకలేదు. మేమంతా తెల్లవార్లు ఇలాగే గురునామస్మరణ చేస్తూ కూర్చుంటాము. మీకు శ్రమ దేనికి, మీరు హాయిగా పాడుకోండి అన్నాడు 2 చేతులు జోడిస్తూ. రిజర్వేషన్ లేకుండా ఎందుకు బయలుదేరారండి? మీ మూలకంగా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కాదా అన్నాడు చిరాగ్గా రాంపండు. క్షమించాలి, ఎవరికి ఇబ్బంది కలిగించాలనేది మా ఉద్దేశం కాదు. మా గురువుగారు 4 రోజుల క్రితమే జర్మనీ నుండి స్వదేశం తిరిగి వచ్చారని చెప్పాను కదా. శిష్యులందరినీ వెంటనే రమ్మనమని మెసేజ్ పంపారు ఈమెయిల్లో. ఆయన్ని దర్శించకపోతున్న ఆనందంలో మాకు ఇది శ్రమలా అనిపించదు. హరి ఓం అంటూ లేచి తలుపు పక్కగా ఉన్న సింగిల్ సీటు దగ్గరికి వెళ్ళాడు ఆయన. నాకు భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయటం అలవాటు, ఇప్పుడే వస్తాను అంటూ ధర్మలింగం పొట్ట సర్దుకుంటూ బయలుదేరాడు. పులిహోరలో పెరుగేసుకుందామా, రుచిగా ఉంటుంది అడిగాడు భార్యను అంజనీ ప్రసాద్. ఏం వద్దు, ఆ పులిహోర రుచిని నాశనం చేయబోకండి. కష్టపడి ఆవు పెట్టి కూడా చేశాను, కమ్మగా ఉంది అంది. నీ బొందలా ఉందే, ఆవు పిండి ఎక్కువై చేదుకు తిరిగింది. అందులో కాస్త పెరుగన్న తాగలేస్తే ఆ చేదు విరుగుతుందేమోనని నా ఆశ అన్నాడు అరుస్తున్నట్టుగా అంజనీ ప్రసాద్. ఏమన్నారు? పులిహోర చేదుగా ఉందా? మళ్ళీ అనండి ఆ మాట. మీది అసలు నోరేనా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఇప్పటికి 2 ప్లేట్లు లాగించారు, ఇంకో ప్లేటు మింగేటందుకు తయారుగా ఉన్నారు. నాకు అర్థమైందిలేండి, మీ అమ్మ తోడుపెట్టిన ఆ రొడ్డు పులుపు పెరుగు ఖర్చు కాదనేగా మీ భయం. ఖర్చు కాకపోతే అవతల పారబోస్తాం, అంతేగాని కమ్మటి పులిహోరను పాడు చేసుకుంటావా? నేను చెప్తున్నాను కదా, నేను చేసిన పులిహోర బాగోలేదని ఇంతవరకు ఎవ్వరూ అనలేదు. అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే పురుగులు పడి చేస్తారు అంది మహాకోపంగా 2 చేతులు బారచాపి. పులిహోర ఆమె ఫేవరెట్ వంటకం. అందున ఆమె స్వయంగా చేసింది అయితే క్షీరసాగర మథనంలో బయటపడిన అమృత భాండమే అది. దాని గురించి ఎవరైనా వేసమెత్తు చెడుగా మాట్లాడినా ఆమెకు పూనకం వచ్చేస్తుంది. నీ అదృష్టం, ఇక నువ్వు తలదూకునే శ్రమ కూడా తప్పుతుంది అన్నాడు అంజనీ ప్రసాద్. మధురం తల్లి, నువ్వేసుకో అమ్మ, బామ్మ తోడుపెట్టిన పెరుగు ఎంత బాగుంటుందో అన్నాడు. ఆహా, నేను వేసుకో నాన్న, నేను ఇప్పుడు అమ్మ పార్టీ. అమ్మ నాకు ఐస్ క్రీమ్ కొనిపెడతానంది, నీ దోస్తు కతీఫ్ అంది వెక్కిరిస్తూ తండ్రిని. అమ్మ నా తల్లి, నా బంగారమే, నా వజ్రమే, నీకు 100 ఏళ్లే తల్లి అంది పులిహోర తింటున్న మూతితోనే కూతురి ముఖం నిండా ముద్దులు కురిపిస్తూ భ్రమరం. అంజనీ ప్రసాద్ వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొచ్చి కూర్చున్నాడు. ధర్మలింగం 4 పెట్టెలు తిరిగి వస్తూనే, ఇది చాలా అన్యాయం అండి. డిసెంబర్ 13న మన పార్లమెంటు మీద టెర్రరిస్టులు బాంబుల దాడి చేశారు అంటే ఇక సామాన్యులమైన మనకు రక్షణ ఎక్కడదండి అన్నాడు వగరుస్తూ పెద్దగా. అచ్చమాంబ చీర చెంగును నెత్తి మీదకు లాక్కుని, దుష్టులు నాశనమైపోతారు, పైన దేవుడు లేడు అంది మెటుకలు విరుస్తూ. రాంపండు లేచి అటు ఇటు చూసుకుంటూ బయలుదేరాడు. ఆదిత్య అతని వెనకాలే వెళ్ళాడు. అచ్చమాంబ వెంకటాచలం లేచి బెర్త్ వాలుద్దామని కావిరిని కూడా లెమ్మన్నారు. 2 బోగీలు దాటిన తర్వాత
వెస్టిబ్యూల్ మీద ఊగుతూ నిల్చున్న రాంపండుని ఆపాడు ఆదిత్య. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. తెల్లవారేలోగా లేపేస్తాగా, మీరేం కంగారు పడబోకండి అన్నాడు రాంపండు. సగం ప్రయాణం అయిపోయింది, ఇంతవరకు కాలేదు. టైం పరిగెత్తుకుపోతుంది. ఇక మన ప్రయాణం 12 గంటల్లోకి వచ్చింది. అది మాత్రం నాతో పాటు ఢిల్లీ స్టేషన్లో దిగటానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో నీ ఇష్టం విసురుగా అన్నాడు ఆదిత్య. ఎటార్సీలో మేడం నెత్తుపోమ్మనమంటారా? తర్వాత నా తిప్పలేవో నేను పడి మాయం చేస్తాను కదా అన్నాడు కొంటెగా ఆదిత్య వంక చూస్తూ. అసహ్యంగా చూశాడు ఆ మాటలకు ఆదిత్య. నాకు దాని బాడీ కావాలి. చాలా కటువుగా ఉంది అతని కంఠం. ముఖం బెగుసుకుపోయి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. తర్వాత ఆమెగారు ఎప్పుడో బయటకు తేలిందంటే నా కొంపలు అంటుకుపోతాయి అన్నాడు. ఇంకా బయటకు తెలియదేమిటి సారు, నా చేతిలో పడిన తర్వాత ముక్కలు ముక్కలు చేసి బస్తాల్లో కూరేసి ఏ రైల్లోనో సీటు కింద పెట్టేను. అది చాలా చిన్న విషయంలాగా అన్నాడు. నాకదేం తెలీదు, అది నా కళ్ళ ఎదుటనే చావాలి. అసలు మన అగ్రిమెంట్ ఏంటి? ఆదిత్య ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు. ఎంత త్వరగా ఈ పని పూర్తయిపోతే అంత హాయిగా ఉంటుంది తన ప్రాణానికి. సారు, మీరు కేసుని ఎవరి చేతిలో పెట్టారు? నా పాస్బుక్ చూశారు కదా, ఎట్లా ఉంది? నా కెపాసిటీ మీద నమ్మకంతోనే కదా మీరు నాకు అడ్వాన్స్ ఇచ్చింది. మేడం ఢిల్లీ స్టేషన్లో మనలాగా దిగకూడదు, అంతేనా? ఆమె శరీరాన్ని 4 పట్టుకు దింపాలి. ఓకే, బేఫికర్, నేనున్నాను కదా అంటూ ముందుకు అడుగులు వేశాడు. ఇలాంటి వాటికి రాత్రిలే హాయ్ సార్, మీరెళ్ళి మీకేమీ తెలియనట్టు పడుకోండి. చీకటికి మర్డర్కి ఎంత అటాచ్మెంట్ ఉందో నేను చూపిస్తాను అన్నాడు. ఆదిత్య వెనక తిరిగాడు. ఈ వెధవకు చేతల కంటే మాటలే ఎక్కువ. ఇలా మాటలతోనే కాలక్షేపం చేసి కొంప ముంచడు కదా. అయినా తను ఇప్పుడు అతనితో గట్టిగా పేచి కూడా పెట్టుకోలేడు. పోయిన డబ్బులు పోగా త్రాష్టుడు దాన్నేదో చేసి పోలీసుల ముందు తననే ఇరికించొచ్చా కోపంతో. తన సీటు దగ్గరికి వచ్చేటప్పటికి లోయర్ బెర్త్ మీద వంగుని కూర్చుని ఉన్న కావేరి లేస్తూ, మీకు దిండు గాలి ఊది పెట్టాను, ఒక దుప్పటి చాలా, షాల్ కూడా ఇచ్చేదా? స్వెటర్ తెచ్చుకోమంటే తెచ్చుకోలేదు, చలిగా ఉంది అంది. ఏదో ఒకటి తాగలే అన్నాడు. కావేరి తల కొట్టుకుంది. మళ్ళీ ఏమైంది ఈయన గారికి అన్నట్టుగా. అసలు మీకు బుద్ధి ఉందా? తలకాయ ఉండి చేసే పనులేనా ఇవి? మనం వెళ్తున్నది ఢిల్లీ అని తెలుసు కదా, అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని తెలుసు కదా, 2 రగ్గులు తేవాలని తెలియదా? భ్రమరం ఖాళీకి అయ్యింది. భర్త రగ్గులు తేలేదు అనేదానికంటే ఆమె గుండెల్ని మండిస్తున్నది ఆమె తయారు చేసిన పులిహోరను వంకపెట్టి చేసిన అవమానాన్ని భరించలేకపోవటమే. ఆ కోపంతోటే భోజనం చేసి ఆపసోపాల పడుతూ ఖాళీ అయిన పులిహోర గిన్నెలోనే చేయి కడుక్కుని మొగుణ్ణి ఆ నీళ్లను వాష్ బేసిన్లో పారబోసి రమ్మంది. ఇంట్లో అయితే అలాంటి పనులన్నీ నోరు మూసుకొని చేసేవాడు అంజనీ ప్రసాద్. ఇప్పుడు బయట నలుగురిలో చేయాలి అంటే అతడికి అహం అడ్డొచ్చి పెళ్ళాం మీద కోపం సెగలు పొగలే రగలసాగింది. గిన్నె తెచ్చి బుట్టలో పడేసి బ్యాగులో నుంచి దుప్పట్లు తీసి ఆమె ముందు ఒకటి విసిరిగా పారేసి రెండోది పై బెర్త్ మీద పడేసుకున్నాడు. కూతురికి ఓ షాల్ ఇచ్చాడు. తనకిచ్చిన సన్నటి దుప్పటిని చూస్తూనే ఆమె అరికాలి మంట నెత్తికెక్కింది. అసలే సైడ్ బెర్తు, ఆ పైన 2 కిటికీ తలుపులు ఎంత కిందకు లాగినా 2 నిమిషాల్లోనే ఓ అరంగుళం మేర పైకి లేస్తూ ఉండటంతో చల్లటి గాలి లోపలికొస్తోంది. ఆమె రెచ్చిపోయి నోటికొచ్చినట్లల్లా దులిపేసాగింది. ఆ దుప్పటిని విసిరి ఆయన మొహాన పారేసింది. ఆమె ఈసరింపు మాటలకు ఆమె చేష్టలకు కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు అంజనీ ప్రసాద్. రెచ్చిపోయాడు. నోరు మూసుకో, ఏం మాట్లాడుతున్నావు? నేను పెట్టలేదు సరే, నీకేమైందే రోగం? ఇంటి దగ్గర చెప్పి చావచ్చు కదా రగ్గులు పెట్టమని. పైగా మరుదింటికి వెళ్తూ ఈ చచ్చ దుప్పట్లన్నీ ఎందుకంటూ ఏడిస్తువే అన్నాడు. నాకు తెలుసులేండి, మీ అమ్మే వద్దని ఉంటుంది, అందుకే పెట్టలేదు. నేను చలికి వణికి చేస్తేనే కానీ ఆమెకు సంతోషంగా ఉండదు. చంపేస్తాను ఇంకొకసారి మా అమ్మని ప్రతి దాంట్లోకి లాగేవంటే. ఏంటి చంపేది? ప్రతిదానికి చంపుతాను అంటే బెదిరిస్తావు. చంపు చూద్దాం అంది సీట్లో నుంచి లేచి నిలబడి ఆవేశంతోనూ ఆయాసంతోనూ రొప్పుతూ. అసలు కూర్చున్నామె లేవటమే కష్టం, లేచి వీరంగం చేస్తున్నది అంటే ఆ రైలు పెట్టి మరింతగా ఊగిపోతున్నట్టే ఉంది. నాకు చేతకాకనే ఊరుకుంటున్నానంటావా అన్నాడు ఎక్కడా తగ్గకుండా. నీ మొహం చంపుతావు, నన్ను చంపే ధైర్యం నీకెక్కడదయ్యా? అంజనీ ప్రసాద్ కళ్ళు ఎర్రబడ్డాయి, దవడలు బిగుసుకుపోయాయి, పెదాలు వణకటం మొదలుపెట్టాయి. ఈ రాత్రికి ఈ పెట్టెలో ఓ శవం లేస్తుంది పెద్దగా అరిచాడు, ఇక కోపాన్ని అణిచిపెట్టుకోలేక. తన మగతనం మీదే ఆమె ఛాలెంజ్ విసిరినట్లు అనిపించగా ముందుకు దూకుతూ. భ్రమరం పకపక నవ్వింది. శవం లేవటం ఏంటి నా బొంద, మనిషి లేస్తాడు కానీ మాట్లాడటమైనా సరిగా నేర్చుకో అంది.
శవం మాట వినగానే పై బెర్త్ మీద పడుకున్న రాంపండు తల కిందకు వాల్చాడు హుషారుగా. ఆదిత్య అయితే ఉలిక్కి పడ్డట్టే లేచాడు లోయర్ బెర్త్లో. అంజనీ ప్రసాద్, భ్రమరాంబ రాంపండు మనుషులు కాదు కదా, ఎవరో ఫ్యామిలీ లేడీ కూడా వస్తుందన్నాడు తనతో ఓసారి మాటల్లో. అసలు వాళ్ళ తగువులాటలు చూస్తుంటే ఏదో నాటకంలాగానే అనిపిస్తుంది. ఏ మొగుడు పెళ్ళం కూడా ఇంత అసహ్యంగా నలుగురు నడుమ తగువులాడుకుంటారని తను అనుకోడు. నోరు ముయ్యవే, ప్రతిదానికి ఎగతాళే నీకు. అసలు నీకు మొగుడంటే గౌరవం ఉండి చస్తే కదా. ఏంటయ్యా నువ్వంటే గౌరవం ఎందుకుండాలి? చేసేవన్నీ చాండాల పనులు, ఇంటికి పద చెప్తాను అంది భ్రమరం. ఏం చెబుతావే రాక్షసి, ఏం చేస్తావేం? కొడతావా, గొంతు పిసుకు చంపుతావా? అసలు నువ్వు ఢిల్లీకి చేరతావా అని. తెల్లారేటప్పటికే నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఏ సీటు కింద తోసేయకపోతే నా పేరు అంజనీ ప్రసాదే కాదు అన్నాడు మీదికి వెళ్తూ. ఇంకేం మాత్రం అనుమానం లేదు, వీళ్ళు రాంపండు మనుషులే. ఇవే మాటల్ని ఇందాక రాంపండు అన్నాడు. అంటే వాళ్ళేదో ప్లాన్లోనే పెట్టెలో పెద్ద నాటకం ఆడేస్తున్నారు అనుకున్నాడు తృప్తిగా. ఆదిత్య మనసు తేలిక పడగా ముందుకొచ్చిన భర్తను ఒక నెట్టు నెట్టింది భ్రమరం. తూలి పడబోయి పై బెర్తు లేడర్ పట్టుకుని ఆపుకున్నాడు అంజనీ ప్రసాద్. మధ్యలో ఈ గొడవకు తల్లి తాళం వేస్తున్నట్లే అనిపించగా రాగం మొదలుపెట్టింది. నా సంగతి తెలియదేమో, నా జోలికి వచ్చిన వాడు అంత చూస్తాను అరిచింది భ్రమరం. నీ బొంద చూస్తావే, నీ బొంద లేచి 4 అడుగులు వేయటానికే ప్రాణం గిలగిల్లాడుతుంది. ఏదో అంతు చూస్తుందిట. చచ్చే ముందు ఇలాగే ఉంటాయి ప్రాలాపనలు. ఈ రాత్రితో ఇక నీ పని ఇంతే సంగతులు అంటూనే సైడ్ అప్పర్ బెర్త్ ఎక్కి దుప్పటి నిండా కప్పుకొని మూడెంకేసి మండే కళ్ళను గట్టిగా మూసుకున్నాడు. భ్రమరం ప్లేట్ తిప్పేసి ఏడవటం మొదలుపెట్టింది. నాయనో, ఈ రాక్షసుడితో నేను వేగలేను రోయ్. రాత్రికి నన్ను చంపేస్తానంటున్నాడు. చంపినా చంపేస్తాడు. ఓసే భ్రమరం, నేను నిద్ర ఆపుకోలేనే. నువ్వన్న తెల్లవారులు మెళుకుతో ఉండి కాపలా కాయవే అంటూ జావలా జారిపోయి ఆ బెర్త్ మీద పడుకుని దుప్పటి బిగించేసి కూతుర్ని గట్టిగా వాటేసుకుంది. ఆమె నోటి సంగతి తెలుసు కనుక అక్కడ అంతమంది ఉన్నా ఒక్కళ్ళు నోరు తెరవలేదు. ఓంకారమే 2 చేతులు జోడించి, కొందరి మనుషులకు ఈ భూమి మీద ఇదే ఆనందం, హరి ఓం అన్నాడు పక్క వాళ్ళకు కూడా వినపడినంత చిన్నగా. రాంపండు చకచక పై బెర్త్ మీద నుండి దిగాడు. దిగుతూనే ఆదిత్య కాలు గీరి ముందుకు నడవసాగాడు. అప్పటికే ఆ బేలో తప్ప భోగిల దీపాలన్నీ ఆరిపోయి నీలి బెడ్ ల్యాంపులు వెలుగుతున్నాయి. ఆదిత్య వెళ్తున్న రాంపండు వంక ఓసారి చూసి లేచి అతన్ని అనుసరించాడు. ఇప్పుడెందుకు పిలిచాడు అనుకుంటూ. ఇద్దరూ 2 బోగీలు దాటారు. ఆదిత్య దగ్గరకు రాగానే అతడు చేయి పట్టుకుని ఊపుతూ రాంపండు, కంగ్రాచులేషన్స్ సార్ అన్నాడు. దేనికి? అయిపోయింది కదా సారు, మేడం తెల్లారేటప్పటికి లేచిపోయినట్టే. ఎట్లా? అబ్బా, గురువుగారు చెప్పారు కదా సారు ఓపెన్గా, తెల్లవారేటప్పటికి ఈ భోగిలో శవం లేస్తుందని అన్నాడు మెరుస్తున్న కళ్ళతో. ఈయన మీ మనిషేనా? రూఢీ చేసుకోవాలన్నట్టుగా అడిగాడు ఆదిత్య. మీరు అలాంటి ప్రశ్నలు వెయ్యకూడదని చెప్పానా సారు? సీన్ ఎంత చక్కగా తయారు చేశాను. ఇక యాక్షనే తరువాయి, మీరు చూస్తూ ఉండండి. అయితే మీరు ఒక్క పని చేయాలి సారు, ఎట్ట చేస్తారో మరి అన్నాడు నవ్వుతూ. ఏం చేయమంటావు? నొసలు చిట్లించి అడిగాడు. కాసేపుండి మేడంని ఆ సైడ్ బెర్త్ మీద పడుకోబెట్టండి. ఆ లావాట ఆమెను మేడం బెర్త్ మీద పడుకోమనండి. ఇక చూసుకోండి మటాష్ అన్నాడు 2 అరచేతులు నిప్పు పుట్టిస్తున్నట్టుగా బరబరా రాసుకుంటూ హుషారుగా. అంటే ఆ చీకట్లో అక్కడ పడుకున్నది తన భార్య అనుకుని ఆయన చంపేస్తాడంటావా? ఆత్రంగా అడిగాడు ఆదిత్య. ఆదిత్య మొహంలోకి చిరాకుగా చూశాడు రాంపండు. మీకు చెప్పలేను కానీ చూస్తూ ఉండండి అంతే. అసలు అలా నోళ్లతో కొట్టుకునే వాళ్ళు ఎవరూ నిజంగా చంపుకోరు సార్. మీరు మేడంని నేను చెప్పినట్టుగా పడుకోబెట్టండి చాలు. ఇక మేము రంగంలోకి దిగుతాము. ఏ అర్ధరాత్రిలో అందరూ గాఢ నిద్రలో ఉండగా చటుక్కుని ఆమె నోరు గట్టిగా మూసేసి గొంతు మీద చిటికేశాననుకోండి, మటాష్ పిసరంత శబ్దం కూడా రాదు, లేచిపోయినట్టే. ఇక తెల్లవారు లేస్తూనే ఏడవగలిగినంత ఏడ్చేయాలి మీరు. రాత్రి ముసలాడు శపథం చేశాడు కదా, పెళ్ళాన్ని తెల్లారేటప్పటికి చంపేస్తానని. అది చాలు మనకి. మేం వాడిని పట్టుకొని నీ భార్య అనుకుని పరాయి ఆడదాన్ని చంపేస్తావా? చూడు ఆ అమాయకుడు ఎట్లా ఏడుస్తున్నాడో. ఆయన గారి కొంప కూల్చావు కదరా వేధవా అంటూ బాది గుడ్డలు ఉతికినట్టు ఉతికి పోలీసులకు అప్పచెప్పి చేతులు కడిగేసుకున్నాం అనుకోండి, వాళ్ళు శుభ్రంగా పిండేసి ఎండకు ఆరేస్తారు. రాంపండు ఆలోచనకు బిగుసుకుపోయి అతన్నే చూస్తున్నాడు ఆదిత్య కళ్ళార్పడం కూడా మర్చిపోయి. తలెత్తి సైడ్ బెర్త్ మీద నిండా దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్న అంజనీ ప్రసాద్ వైపు జాలిగా చూశాడు. అంతా న్యాచురలే సారు, న్యాచురల్ అన్నాడు రాంపండు.
8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.